గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయిందండి. 5:30కి లేవటం నాకు రెగ్యులర్ టైం అయిపోయింది. నవీన్ స్కూల్ వల్ల మార్నింగ్ లేవాల్సి ఉంటుంది. చిన్న టైర్డ్నెస్తో స్టార్ట్ అయిన ఈ వేళలో సైలెన్స్ ఉండటం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. లెట్స్ బిగిన్ ద డే విత్ పీస్. ముగ్గు వేసే ముందు ఓడవటం కంపల్సరీ. అవుట్ సైడ్ వాటర్తో క్లీన్ చేయడం వల్ల ఫ్రెష్నెస్ ఉంటుంది. చిన్న చుక్కలతో సింపుల్ ముగ్గు వేసాను ఇవాళ. శ్రావణ మాసంలో ఎవ్రీడే డిఫరెంట్ డిజైన్స్ ట్రై చేస్తాను. శ్రావణ మాసంలో ముగ్గులు కూడా స్పెషల్ ఫీల్ ఇస్తాయి కదా. కిచెన్ ఎంట్రీ తర్వాత ఫస్ట్ కౌంటర్ టాప్ని క్లీన్ చేస్తాను. తర్వాత స్టవ్ క్లీన్ చేయడం కూడా మస్ట్. ఎవ్రీడే ఇలా క్లీన్ చేయడం హ్యాబిట్లా అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ క్లీన్ కిచెన్ అంటే ఫుల్ ఎనర్జీని ఇస్తుంది కదా. టీతో డే స్టార్ట్ అవ్వడం నాకు రొటీన్. ఫస్ట్ టీ ప్రిపేర్ చేస్తాను. నవీన్కి మిల్క్ పెట్టా. టీ విండో దగ్గర కూర్చుని తాగటం నాకు ఇష్టం. ఈ ప్లేస్ కోసం మేము ముగ్గురం కొట్టుకుంటాము. మా ఇంట్లో ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ నేను దొండకాయ అయితే కట్ చేస్తున్నాను. నవీన్కి దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. బాక్స్ మాత్రం మొత్తం తినేసి తీసుకొస్తాడు. ఖాళీ ఎంటీ బాక్స్ తీసుకొస్తాడు. ఇక్కడ ఫస్ట్ అయితే తాలింపులో వేసేసాను. తర్వాత రైస్ పెట్టేశాను. పక్కన ఉప్మా కానీ తాలింపు వేసానండి. ఈరోజు టిఫిన్ ఉప్మా ప్లాన్ చేశాను. మార్నింగ్లో టైమింగ్ చేసి చేయటం అంటే కష్టమే ఉంటుంది. బట్ కిడ్స్ కోసం ఎలా అయినా మేనేజ్ చేయాలి కదండి. ఇక్కడైతే దొండకాయ ఫ్రై ఇంక లాస్ట్కి వచ్చేసిందండి. మొత్తం కర్రీ అయిపోయిన తర్వాత నవీన్కి బాక్స్ ప్యాక్ చేసేయటమే. ఇక్కడ బాక్స్ ప్యాక్ చేసేసాను. స్నాక్స్ కోసం చెక్కలు ప్యాక్ చేశాను అండ్ వాటర్ బాటిల్ ఫిల్ చేసి లంచ్ బ్యాగ్లో ప్యాక్ చేసేసాను. ఇక్కడ నుండి యాక్చువల్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. నవీన్ని రెడీ చేయడం అంటే కొంచెం పేషెన్స్ టెస్ట్ లాగా ఉంటుంది. యూనిఫామ్ సరి చేసి సాక్స్ వేసి ఐడి కార్డ్ అరేంజ్ చేయటం, షూస్ వేయటం ఎవ్రీడే బిజీ ఉంటుంది. స్కూల్ టైం వచ్చేసి 8:30. నవీన్ ఇంటి దగ్గర 8:15కి స్టార్ట్ అవుతాడండి. వాళ్ళ నాన్న డ్రాప్ చేసి వస్తారు. నవీన్ వెళ్ళాక ఈ హౌస్లో కామ్ అట్మాస్ఫియర్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఫుల్ ఫోకస్తో ఇల్లు సెట్ చేసుకుంటాను. ఫస్ట్ కిచెన్తో స్టార్ట్ చేస్తాను. గిన్నెలన్నీ క్లీన్ చేసి సింక్ క్లీన్ చేసేస్తాను. సింక్ క్లీన్గా ఉంటాయి కదండి, ప్రశాంతంగా ఉంటాం. ఇక్కడ చూడండి, కిచెన్ అయితే నీట్గా సెట్ చేసేసాను. తర్వాత బెడ్రూమ్లో బ్లాంకెట్ ఫోల్డ్ చేసి బెడ్ సెట్ చేసేస్తాను నీట్గా. తర్వాత సోఫా కవర్ సెట్ చేస్తాను. ఇలా అరేంజ్ చేయటం వల్ల ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది. తర్వాత ఇల్లు ఊడ్చేస్తాను. ఇల్లు ఊడ్చాక స్నానం చేసి వచ్చి నైవేద్యం స్టార్ట్ చేస్తున్నా అండి. ఇవాళ ప్రసాదం సేమియా ఖీర్ చేశాను. నైవేద్యం అంటే భక్తితో చేయడం ముఖ్యం. సింపుల్ రెసిపీ కానీ పూజకి స్పెషల్ ఫీల్ వస్తుంది. దీపంకి ఎదురుగా ప్రసాదం పెట్టడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. దీపారాధన, ఫ్లవర్స్, తులసికి వాటర్. శ్రావణ మాసంలో ఈ పూజ మూమెంట్స్ వెరీ స్పెషల్. మంచి భక్తితో ప్రసాదం పెట్టడం అండ్ కామ్గా ఒక 2 minutes సైలెంట్గా కూర్చొని నమస్కారం చేసుకుంటాను. ఇలా మన మార్నింగ్ రొటీన్ స్లోగా పీస్ఫుల్గా మేనేజ్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద డే ఈజీగా ఉంటుంది. మీ మార్నింగ్ ఎలా ఉంటుంది కామెంట్లో తప్పకుండా చెప్పండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మన ఇంటి సంగతుల్లో. బాయ్ బాయ్ అండి. టేక్ కేర్.